హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడైతే ఈ తీసే వీడియో అయితే ప్రతి ఒక్కళ్ళు కష్టపడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఎప్పుడు చేయలేని సాహసం అయితే చేసామన్నమాట. చూడండి, ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూడండి. ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇప్పుడైతే మేమైతే బోట్లో అయితే ప్యాకింగ్ అయితే వెళ్ళామన్నమాట. చాలా కష్టమైపోయింది. అంత క్రితం ఒక వీడియో పెట్టాను, అది వేరు ఇది వేరు అనమాట. ఎందుకంటే ఇప్పుడైతే వర్షాకాలంలో ప్యాకింగ్ అంటే చాలా కష్టం. ఇదిగోండి, హెవీ లోడ్ కూడా పడింది. ఇదిగోండి, చాలామంది అయితే జనం వెళ్ళాము, 2 గ్రూపులు అయితే వెళ్ళామన్నమాట. ఎందుకంటే ప్యాకింగ్ చేసేవాళ్ళము, ఐసు, సరుకు. ఇదిగోండి, కుర్రోళ్ళు ఎంత హుషారుగా ఉన్నారు. ఎందుకంటే వచ్చేటప్పుడు అనమాట. ఇది హెవీ లోడు, ఐస్ లోడ్ ఉంది, ప్యాకింగ్ చేసిన సరుకు ఉంది, జనాలు హెవీ లోడ్ అయితే ఉందన్నమాట. వచ్చేటప్పుడు చాలా కష్టమైపోయింది. ఎందుకంటే అక్కడ తుప్పల్లో గడ్డిలో చిక్కుపోయామన్నమాట. రావడానికి, వెనక్కి వెళ్ళడానికి లేదు, బయటకు రావడానికి కూడా లేదనమాట. చూడండి, చూశారు కదా ప్రదేశం. గుర్రపు డక్కులోంచి, చెత్త చెదారంలోంచి అయితే వెళ్ళాలన్నమాట బోటు. మామూలుగానే వెళ్ళలేదు, అటువంటిది లోడ్తో అయితే వెళ్ళాలి. చూడండి ఎంత పొదలుగా, ఎంత దట్టంగా ఉందో చూడండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఇటువంటి వాళ్ళని చేయండి, సబ్స్క్రైబర్లు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి, చూస్తున్నారు కదా, చాలా దూరం అయితే వెళ్ళాలన్నమాట. ఇదిగోండి, ఇందులోకి వెళ్ళిన తర్వాత అయితే సగంలో అయితే మేమైతే చిక్కుపోయాం అనమాట. వెనక్కి రాలేదు, ఎదరికి రాలేదు బండి. ఇదిగోండి, ఇటు చూస్తేనే ఇంజిన్ అయితే ఈటెక్కేస్తుంది, బాగా సౌండ్ అయితే వచ్చేస్తుంది. ఎక్కడ ఆగిపోద్దా ఏంటని చాలా భయం అయితే వేసింది. ఎందుకంటే ఇటు పక్క ఎక్కువ మంది జనం ఉంటే అటు పక్క అయితే ఉరిగిపోతుంది. అక్కడికి ఆల్రెడీ హెవీ లోడ్ ఉండటం వల్ల అటు ఇటు కూడా బ్యాలెన్స్ మీద అయితే మేమైతే కూర్చున్నాం అనమాట. అదిగోండి, ఇటు కొంతమంది కూర్చున్నాం, అటు సైడ్ కొంతమంది కూర్చున్నాము. చాలా కష్టమైపోయింది ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇక్కడికైతే వచ్చి ఇక్కడైతే ఆగిపోయింది అనమాట బండి. పడవ ఇక్కడికైతే వచ్చి ఆగిపోయింది చూడండి ఫ్రెండ్స్. ఇదిగోండి, వెనక్కి వెళ్ళడం లేదు, ఎదరికి వెళ్ళడం లేదు. చూశారు కదా, ఇటువంటి వీడియోలు అయితే చూడండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కళ్ళు ఇటువంటి వాటికి చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబర్లు లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కడెక్కడ తెంపుకుని వెళ్తున్నా సరే ఎక్కడో సాట ఆగిపోతుంది. ఎందుకంటే ఖాళీ బోట్ అయితే, ఖాళీ పడవ అయితే వెళ్ళగలదు, కానీ ఇంత హెవీ లోడ్ మీద వెళ్ళలేదు. అదిగోండి, ఎదరి ఎంత గుట్ట తోసుకెళ్తుంది చూశారు కదా. అదే తోసుకెళ్ళి సగంలో అయితే వదిలేస్తుంది, మళ్ళీ అక్కడ ఆగిపోతుంది, మళ్ళీ వెనక్కి వస్తుంది, మళ్ళీ ఎదరికి వెళ్తుంది. అలా చాలా కష్టమైపోయింది. కనీసం 2 గంటలు 3 గంటల ప్రయాణం అయితే అప్ అండ్ డౌన్ 2 గంటలు 3 గంటలు అయితే పడుతుంది అనమాట. అటువంటిది కనీసం 4 గంటలు 5 గంటలు అయితే పట్టింది. అదిగోండి, చూడండి ఎంత దట్టమైన గుర్రపు డక్కు. అదిగోండి, ఏం చేయాలో కూడా తెలవడం లేదు. అక్కడ ఉంచునైతే అట్ట మధ్యలో అయితే బోట్ అయితే ఆగిపోయింది. అటు ఇటు జనాలకైతే భయం వేసింది అనమాట, ఏమైద్ది ఏంటో అని. అందరూ ఒకవైపు వస్తుంటేనేమో మళ్ళీ ఒక పైకి ఊరిగిపోతుంది. అదిగోండి, ఇప్పుడు ఇదంతా దాటుకుని అయితే వెళ్ళాలి. అటువంటిది ఇప్పుడు వెనక్కి వెళ్ళడానికి లేదు, ఎదరికి వెళ్ళడానికి లేదు. చుట్టూరు అయితే మొత్తం కమ్మేసింది గుర్రపు డక్కు. ఎందుకంటే వెళ్ళింది సగం దాకా వెళ్ళి ఆగిపోయింది శాంతం. అక్కడి నుంచి ఏం చేయాలో కూడా తెలవడం. వెనక్కి రావడం వాళ్ళంటే వెనక్కి రావట్లేదు, ఎదరికి వెళ్ళాలంటే ఎదరికి వెళ్ళడం లేదు. ఆ కర్రలో కింద బోట్ వేసి తోద్దామంటే అవి ఏం సాగడం లేదు. ఏం చేయాలో కూడా ఆ పడవ తోసే వాళ్ళకైతే, నడిపే వాళ్ళకైతే ఏం తెలవడం లేదు, ఏం చేయాలో కూడా తెలవడం లేదు. అటువంటి పనులు అయితే మేము చేస్తాం అనమాట. ఎందుకంటే ఇళ్ళ కాడ చేసే పని వేరు, ఈ ప్రాణాలతో చెలగాటంతో ఆడే బోటు ప్రయాణంలో చేసే పనులు అయితే వేరే అనమాట. ఇటువంటి పనులు అయితే మేము అయితే చేస్తాం. ఇదిగోండి, ఎలాగోలా లాస్ట్కి 1-2 గంటలకైతే బయటికి ఎలాగోలా అయితే వచ్చిందనమాట. వెనక్కి ముందుకి రివర్స్ చేయగా మళ్ళీ ఎక్కడి నుంచి అయితే మళ్ళీ వేరే సాటికి వెళ్ళాక మళ్ళీ అక్కడ వేరే పొదలైతే, వేరే గుర్రపు డక్కు, ఈ చెత్త చెదారం అయితే ఉంటుంది. మళ్ళీ అది దాటుకుని వెళ్ళాలంటే మళ్ళీ అక్కడ ఎంత టైం పట్టిద్దు. ఇక్కడి నుంచి మళ్ళీ రోడ్డు కాడికి వెళ్ళాక మళ్ళీ అక్కడ ఎంత టైం పట్టిద్దు. కనీసం మేము చేసే పనికి 400-500 రూపాయల పనికి కూడా పొద్దున్న 6ంటికి 7ంటికి వెళ్తున్నాం అనమాట. రేత్రి అయ్యిద్దో ఏ టైం అయ్యిద్దో తెలవడం లేదు. అటువంటి కష్టమైన పనులు అనమాట మేము చేసి. చూడండి ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి, అక్కడ అన్నయ్య వాళ్ళు ఏం చేయాలో కూడా తెలవడం లేదు. అరే, బోట్ అయితే ఇక్కడ ఆగిపోయింది, ఏం చేయాలి, ఏంటి పరిస్థితి, లోడ్ అయితే ఫుల్ లోడ్ ఉంది, ఏం చేయాలని అయితే వాళ్ళందరూ ఆలోచిస్తున్నారనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే ఫస్ట్ స్టార్టింగ్. ఇదిగోండి, ఎంత కటింగ్ అయిందో చూసారు. ఇదంతా దానికి కింద పట్టేసేసి అయితే వెళ్ళడం లేదు. మేమైతే కూర్చున్నాం, అటు ఇటు కూర్చున్నాం అనమాట. ఫస్ట్ స్టార్టింగ్ వెళ్తున్నాం అనమాట.
లోడ్ అయితే లేదు. ఇది ఫస్ట్ స్టార్టింగ్ వెళ్ళేటప్పుడు అనమాట. వెళ్ళేటప్పుడైనా వచ్చేటప్పుడైనా సరే అందులోంచి వెళ్ళాలి కాబట్టి లోడ్ తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా సరే లోన నుంచి వెళ్ళాలి కానీ చాలా కష్టమైపోయింది చూడండి ఫ్రెండ్స్. ప్లీజ్ ప్రతి ఒక్కళ్ళైతే స్కిప్ చేయకుండా ప్రతి వీడియో అయ్యేదాకా అయితే చూడండి ఫ్రెండ్స్. చూసారు కదా, ప్లీజ్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి ఇది ఎంత దూరం లాక్కెళ్ళిద్ది మళ్ళీ వెనక్కేసి అది వదిలేసిన తర్వాత మళ్ళీ అయితే ఎదరికైతే వెళ్ళిద్ది అనమాట. ఇదిగోండి కనీసం మనం చూడడానికి కూడా ఎక్కడికో చాలా దూరం అయితే వెళ్ళాలి. ఇదిగోండి కటింగ్ చేసి అయ్యో అవన్నీ కటింగ్ చేసినవి దారి అయితే లేదనమాట. ఇదంతా ఒకసారికైతే చూసుకుని వెళ్ళి అక్కడైతే వదిలేసి మళ్ళీ వెనక్కి రివర్స్ మీద అయితే వెళ్తుందన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.